ఆల్రెడీ మనం 21 ఉపవాస కూతురు ఉన్నప్పుడే దేవుడు బయలుపరిచాడు. నేను ముందుగా చెప్తా విషయం కూడా. 2 మనం ఓపెన్ చేయబోతున్నాము. జగ్గయ్యపేటలో గమనించండి. జగ్గయ్యపేటలో డిసెంబర్ నెలలో 6వ తారీఖు మనము ఒక సెంటర్ ఓపెన్ చేయబోతున్నాం. స్తోత్రం కలుగును గాక. డిసెంబర్ నెలలో 6వ తారీఖు అంటే శనివారం వచ్చిన రోజు, శనివారం దేవుడు ఒక ప్రార్థన పూర్వకంగా ఒక సెంటర్ ఓపెన్ చేయబోతున్నాడు అక్కడ. అదేవిధంగా జనవరి మాసంలో ఖమ్మంలో కూడా ఒక నూతన సెంటర్ ఓపెన్ కాబట్టి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఎన్నో విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. దాని కొరకే రాత్రి కూడా మరి 11:30 టైంలో కూడా సహోదరుతో మాట్లాడాను. వైఎస్ఆర్ కాలనీ కానివ్వండి, లేకపోతే రోటన్ నగర్ కానివ్వండి, ఈ 2 సెంటర్లు ఫోకస్ చేయండి. ఈ 2 సెంటర్లలో ఎక్కడైనా సరే మనకి ఖాళీ స్థలం చూడండి, దాన్ని లీజు తీసుకుందాం. ఖాళీ స్థలం లీజు తీసుకుందాం. ఓన్లీ టెక్ చేసేదాన్ని వాటికి మన సువార్తను ప్రకటిద్దాం అనేసి రాత్రి చెప్పాను. ప్రజలు తప్పకుండా చూస్తానన్నాడు. ఒకవేళ లీజుకి స్థలం దొరికితే మొట్టమొదటి నేనే అక్కడికి డబ్బులు పెడతాను చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి దాని కొరకు ప్రార్థన చేయండి. జనవరి మాసంలో ఓపెన్ చేసే దాని కొరకు, డిసెంబర్ మాసంలో ఓపెన్ చేసే దాని కొరకు తప్పకుండా మీరు అందరూ, ఎందుకంటే సంఘం యొక్క ప్రార్థన మనకు చాలా అవసరం. ఎందుకంటే మనం చూసాం, రేపటి మనం చూసాం కదా, ఎంతోమంది దేవుడి పిల్లలు వచ్చారు, కథలు వచ్చారు. అందులో చాలామంది ఆదరించబడ్డారు, చాలామంది కూడా ఓదార్చబడ్డారు, కొంతమంది వినిపించబడ్డారు. కనుక అటువంటిదే అనేక చోట్ల కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ఆ కుటుంబాల కోసం మనం తప్పనిసరిగా మన కృషి మనం కంపల్సరీగా చేయాలి. సంఘమంతా క్రిగలు బిగిస్తే ఏదైనా చేయగలవు. పాఠం కాదు, ఏదైనా చేయగలము. గట్టి చెప్పలే, మాట కాదు, ఏదైనా చేయగలము. ఏదైనా చెయ్యగలడు. నెలకు అర్థమైందా? ఏదైనా చెయ్యగలము, ఏదైనా చెయ్యగలడు. స్తోత్రం కలుగును గాక. ఆకలయ్యుడికి అన్నం పెడతాడు, ఆకలయ్యుడికి అన్నం పెడతాడు. ఆకలయ్యుడికి అన్నం పెట్టరు కదా. ఇది అంతే. మనం చీటకి ముందుకొచ్చామనుకోండి, చేయగలిగిన ఒక ఆయన అన్నాడు. ఎందుకంటే కాలం దగ్గర పడుతుంది కాబట్టి మనం అనేక చోట్ల మనము వెళ్ళాలి. ఇదొకటే కాదు, మీరు కూడా సువార్తను ప్రకటించాలి. మనం ఏం చేయాలంట? ఎలా ప్రకటించాలి చెప్పండి? ఎలా ప్రకటించాలి చెప్పండి? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అయిపోయింది, పాట అయిపోయింది. స్తోత్రం కలుగును గాక. నీతిమంతుల గుడారములో అని చెప్పండి. సువార్త సంగీత నాదము వినబడును గాక. ఆమేన్. అర్థం చెప్పనా? రక్షింపబడిన మన కుటుంబాల ద్వారా మన సువార్తను ప్రకటించాలి. మనకేం పెట్టాల్సిన అవసరం లేదండి. మన ఇంటి ద్వారా సువార్త బయటికి వెళ్ళాలి. ఏమో పాస్టర్ గారు బిర్యానీ పెట్టాలేమో, లెగ్ పీసులు వేయాలేమో, ఏమంటే అనుకో. మాకు మేమేం కోరుకోమండి. నేను ఫస్ట్ కోరుకునేది ఇదే, ఉచితంగా సువార్త బయటికి వెళ్ళాలి. మీరు మాకు మంచి వస్తాలకి పడిపెట్టి నీళ్ళు తాగి సువార్తను ప్రకటించే వస్తాను నేను గట్టిగా. ఎందుకంటే ఒకటి, మీరు దేవుడి పనిలో ఉన్నట్టుగా ఉంటుంది. 2 దేవుడి పని జరిగింది. 3 దేవుడు కొన్ని కుటుంబాలకు ఆశీర్వాదముగా వచ్చేది. స్తోత్రం కలుగును గాక. అందుకే నీతిమంతుల గుడారములో నీతిమంతుల గుడారములో నుంచి సువార్త బయటికి రావాలంటే మనం తప్పనిసరిగా మన గృహాల్లో నుంచి సువార్త బయటికి పంపించాలి. మన సర్వం తెలియక మామ ప్రార్థన పెట్టుకుంటే ఒక 500 ఏమో, ఒక 1000 రూపాయలు ఏమో, 2000 ఏమో, ఒక 5000 ఏమో. ఒక తల్లి చెప్పింది, మేము మక్క పెడుతున్న పక్కన తల్లి చెప్పింది, అయ్యా ప్రార్థన పెడతారంటే 10,000 ఖర్చు అయ్యా అన్నారు. ఎంత ఖర్చు బాబాయ్? 10,000 అంటే 10 నెలలకు మన సువార్త మనము ప్రకటించదు. స్తోత్రం కలుగును గాక. డబ్బులతో పని లేదండి, డబ్బులతో పని లేదు. ప్రేమగా పిలవండి, నీళ్ళు ఇవ్వండి చాలండి. ఎందుకంటే గలాసు నీళ్ళు తాగితేనే మనకు ఆశీర్వాదం ఎక్కడికి పోదు. మనం ఏదో పెట్టాలని ఇంకేం మన ఏదో చేయాలి కానీ
మన సంతోషంగా సువార్తను ప్రకటించాలి. ఆ పని చేయటమే దేవుడికి సిద్ధం. ఆ పని చేయటమే దేవుడి సిద్ధం. ఓకే, ఆయనకి మహిమ కలుగును గాక. చెప్పిన ఈ 2 విషయాలు బాగా బలంగా ప్రార్థన చేయండి. తగిన కాలంలో దేవుడి ద్వారాలు తెలుస్తుంది. ఓకే, చిన్న విషయాన్ని చెప్పి ఈ కూడికను క్లోజ్ చేస్తానండి. బాగా గమనించండి. వాస్తవానికి 2 పాటలు పెట్టారు కదా. ఏది విలువైంది, అదేనా? ఏది విలువైనది. రెండోది ఏంటిది? నీ అర్పణలో సమాధానం ఉన్న దాన్ని పెట్టాను. వాస్తవాన్ని నేను ఈరోజు చెప్పాను. 2వ పాఠం అక్కడ చెప్పానండి. గవర్నమెంట్ పాలనలో మీ అర్పణలో సమాధానం ఉన్నదాన్ని మాట్లాడారు. ఈరోజు మీ ముందు చూసిన విషయం ఏంటంటే, బలహీనమైన చెట్టు బలమైన వస్తువు. మీకు తెలిసిన చెట్లన్నీ చెప్పండి. మీకు నచ్చిన చెట్లు చెప్పండి. త్వరగా చెప్పాలి. వెనక నుంచి రావాలి సంఖ్య, వెనక నుంచి ముందుకు రావాలి సంఖ్య. త్వరగా మీకు నచ్చిన చెట్లు చెప్పండి. 1 2 నేను చెప్పిపోతాను సంఖ్య. అట్లా ఇంకా గబగా చెప్పండి. ఏం పర్లేదు, చెప్పండి. గబగా చెప్పండి. సరే, ఇంకా విషయం చేద్దాను. మన ఇంటిలో ఏ చెట్టు ఎక్కువ నడతాం? మన ఇంట్లో ఒక చెట్టు వేసుకోవాలనుకున్నాం అనుకోండి, ఏ చెట్టు తొందరగా వేస్తారు? 5 మొక్కలు అంటే మొక్క చెట్టుకి అర్థం కావట్లే మనకి. జామ చెట్టు, ఇంకా మునక్కాయ చెట్టు, సీతాఫల చెట్టు, ఇంకా ఇంకే చెట్లు, సపోటా చెట్లు. అదే ఎన్ని చెట్లు చెప్పారు? బాగా చెప్పారు చెట్లు మొత్తం. అంటే వృక్షయాత్ర బాగా తెచ్చుకుంది మీకు బాగానే, అంతే కదా? వృక్షయాత్ర జరిగితే అన్ని చెట్లు చెట్లు జరుగుతాయి. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరు చెప్పిన చెట్లన్నీ కూడా మనకు నచ్చింది. మరి దేవునికి నచ్చింది. చెప్పండి, దేవుడికి నచ్చింది. అదే ఆలోచించాలి. మనకు నచ్చిందని ఈ చెట్లన్నీ, జామ చెట్టు, మామ చెట్టు, వేప చెట్టు, అవునా, అంగుళ చెట్టు, అనేక చెట్లు మనకు నచ్చింది. కానీ దేవుడికి ఇష్టమైన చెట్టు ఒకటి ఉందంట బైబిల్లో. దేవుడికి నచ్చిన చెట్టు ఉంటుంది. నిజంగా ఆ చెట్టులో నుంచి దేవుడు ఒక ఆత్మీయ విషయాన్ని మనకు బోధించాలని ఇష్టపడుతున్నాడు. మనకు నచ్చింది ఆయనకు నచ్చింది మనకు చెప్పాలనుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. దాన్ని డైరెక్ట్గా పోదాం. ఎందుకంటే ప్రకృతిలో ఎన్నో చెట్లు ఉన్నాయండి. ప్రకృతిలో ఎన్నో చెట్లు ఉన్నాయి. ఎన్నో చెట్లు ఉన్నప్పటికీ దేవుడికి మనుషులకు నచ్చనిది ఏదైతే ఉన్నదో అది నచ్చిందట దేవుడికి. మనుషులకు నచ్చంది, ఇంట్లో ఇష్టపడంది, పెరట్లోకి ఇష్టపడంది, రోడ్ల మీద ఇష్టపడంది, పొలాలలో ఇష్టపడంది ఏదైతే ఉన్నదో అది దేవుడికి ఇష్టమైందంట. ఏముంది ఆ చెట్లకి వెళ్ళకి? చూద్దాం ఒకసారి. నిర్గమాకాండము 30వ అధ్యాయం. అందరూ చూడదాం. 30వ అధ్యాయం. నిర్గమాకాండం 30వ అధ్యాయము 1వ వచనం నుంచి అందరూ తీయండి. మరియు ధూపము వేయుటకు నువ్వు ఒక వేదికను చేయాలి. ఏ కర్ర అంటే ఇది? అందరు స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు చెప్పాలి? ఇదేం కర్ర ఇది? అంటే తుమ్మ చెట్టు. ఎవరింటో నడతారా? ఎవరింటో నడకూడదు. అవునగా చెప్పండి. ఇది ఎక్కడదంటే అడవిలో ఎక్కువగా దీన్ని పోస్తూ ఉంటుంది తుమ్మ చెట్టు. ఎందుకంటే తుమ్మ చెట్టును ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే తుమ్మ చెట్టు నిండా ముళ్ళులు ఉంటాయి, బాగా అనేక రకాలు ఉంటాయి కాబట్టి చెట్టుని ఎవరు ప్రయోగించరు, ఎవరు ఇష్టపడరు. కానీ ఇక్కడ అంటున్నాడు, ధూపము వేయుటకు ఒక వేదికను చేయాలి.
ఈ వేదిక చేయటానికి ఏం చెట్టయ్యా అని అడిగితే అన్నాడు, ఇదిగో తుమ్మకర్రతో చెయ్యాలి. స్తోత్రం కలుగును గాక. ఏ చెట్టు ఇది? తుమ్మ చెట్టుతో చెయ్యాలి. ఇది ఎక్కడ జరుగుతుంది? సంభాషణ అంతా చేనాయి పర్వతం మీద జరుగుతుంది. చేనాయి కొండ మీద దేవుడు దిగి వచ్చి మోషే గారితో మాట్లాడుతున్నాడు. ప్రత్యక్ష గుడారము గురించి, ప్రత్యక్ష మందిరము గురించి మాట్లాడుతూ, ఈ మందిరంలో ఒక వస్తువు ఉండాలి. ఒక్కొక్క వస్తువు ఉండటానికి ఆ వస్తువుకి ఉపయోగపడే ఒక కర్ర ఒకటి ఉంది. ఇది నీకు ఇచ్చిన కర్ర కాదు, నేను చెప్పే కర్రను వాడాలి అన్నాడు. చాలా మంది మన ఇళ్లలో ఒకవేళ ఏదైనా ఇండక్షన్ చేయించుకోవాలనుకున్నాండి, కిటికీ డోర్లు చేయించుకోవాలి, తలుపులు చేయించుకోవాలి. ఏం పెడతాం మనము? టేకే వాడతాం. మనకు అది నచ్చింది. టేకు బంగారం లాంటిది కాబట్టి టేకు ఎక్కువ వాడతాం. కానీ దేవుడు ఈ ప్రపంచంలో ఎవరికి విలువ లేకుండా ఉన్నదో, ఏది బలహీనంగా ఉన్నదో, ఏది ఘనహీనంగా ఉన్నదో, ఈ ఘనహీనమైన దాంట్లోంచి ఒక బలమైన పాత్ర బయటికి రాబోతుంది. ఆయనకి మహిమ కలుగును గాక. నిజంగా చేనాయి కొండ మీద మోషే గారికి చూపిస్తున్న ఒక బలమైన రూపం ఇది. ఎందుకంటే దేవుడికి ప్రత్యేక స్థానం కావాలి. దేవుడికి ప్రత్యేకమైన స్థానము కావాలి. ఎందుకంటే దేవుడు సృజించబడాలి, దేవుడు పూజించబడాలి, దేవుడు కనపరచబడాలి, దేవుడు బలపరచ అనేక రకాలుగా దేవుడిని ఆరాధించాలి. కాబట్టి ఆరాధన స్థలములో ఒక ప్రత్యేకమైనది కావాలి. అది ఏంటిదంటే ధూప వేదిక. ఏంటంటే ధూప వేదిక. ఈ ధూప వేదికని ఉపయోగించిన కర్ర ఏంటంటే తుమ్మకర్ర. ఏంటంటే తుమ్మకర్ర. ధూప వేదిక కానివ్వండి, బలిపీఠం కానివ్వండి, మందసం కానివ్వండి, ఎక్కువగా బల్ల కానివ్వండి. బల్ల అంటే లాడతారు. బల్ల దేవుడి సన్నిధిలో రొట్టెలు పెట్టడం చేసిన రొట్టెలు పెట్టే బల్ల ఎలానే ఉంటుంది. బల్ల ఒకటి, ధూప వేదిక ఒకటి, బలిపీఠం ఒకటి, మందసం ఒకటి. ఈ వస్తువులకి దేవుడు ప్రత్యేకంగా చెప్పాడు మోషేకి. ఏం చెప్పాడన్నా? మోషే, నువ్వు తుమ్మ చెట్టుతో చెయ్యాలి. చెప్పింది ఎవరు? చెప్పింది ఎవరు? దేవుడు. చేసేది ఎవరు? మరి నేను మాట్లాడుతున్నా, చేసేది ఎవరు? చేసేది ఎవరు? మోషే గారు. చేసింది మోషే కాదు. దీనికి కూడా ఒక అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారు. దీనికి కూడా ఎవరు పడితే వాళ్ళు మందిరం కట్టలే. ఆ రోజు ఆనాటి కాలంలో ఎవరు పడితే వాళ్ళు మందిరం కట్టలేదు. దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రత్యక్ష గుడారం కట్టాలన్నా, ఒక మందసం తయారు చేయాలన్నా, ఒక ధూప వేదిక చేయాలన్నా, ఒక బలిపీఠం చేయాలంటే ఒక ప్రత్యేకమైన దేవుని ప్రణాళికలో ఎంచబడిన వాడు మాత్రమే కావాలి. అందరు సుమా, అందరు కాదు సుమా, అందరూ కాదు, అందరికి అర్హత లేదు. కేవలము దేవుని ప్రణాళికలు ఉన్నవారు మాత్రమే దీనికి అర్హులు. వాళ్ళు ఎవరో చూద్దాం. ఎందుకంటే దేవుడు చెబుతున్నాడు, మోషే వింటున్నాడు. దేవుడు చెబుతున్నాడు, మోషే వింటున్నాడు. అంటే మ్యాప్ దేవుడు ఇస్తున్నాడు. ఈ మ్యాప్ పుట్టుకునేది ఎవరంటే మోషే గారు. మ్యాప్ పుట్టుకోవటం వాటికి మోషే, పుట్టుకోవటం వరకు తర్వాత ఆ మ్యాప్లో ఉన్నట్టుగా చెప్పాలి మోషే. చేసేవాళ్ళు వేరే, చేసేవాళ్ళు వేరే. స్తోత్రం కలుగును గాక. అంటే ఇంజనీరు పని చేసేవాడు, మ్యాప్ ఇచ్చి. ఈ విషయంలో మనం ఎందుకు నేను ఈ చెట్టు గురించి చెబుతానంటే, ఈ చెట్టు గురించి మనకు తెలిస్తే ఒక అద్భుతమైన విషయం మనకు అర్థమవుతుంది. నిజం, ఒక ఆత్మీయ భావం, ఒక ఆత్మీయ అర్థం దాంట్లో. దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అందుకే ఒక చెట్టును తీసుకొని ఆయన మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. నిర్గమకాండం 27వ అధ్యాయం, నిర్గమకాండం 27వ అధ్యాయం మొదటి వచనం. మరియు చూడండి, ఇది కొలతలు. ఇది చెప్పింది కొలతలు. చూడండి, ఇంత కూడా తుమ్మకర్ర చెప్పాడు. ఏంటది? ధూప వేదిక ఏంటంట? తుమ్మకర్రతోనే. బలిపీఠం ఏంటంట? తుమ్మకర్రతోనే. ఆ బలిపీఠము సౌఖ్యముగా ఉండాలి. దాని ఎత్తు 3 మూరలు,
కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండాలి, సమానంగా ఉండాలి. 4 మూలలు సమానంగా ఉండాలి. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగించాలి. దాని బూడిద ఎత్తుటకు గరిటెలను చేయవలెను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట తిప్పుతాం మీకు దీనికి. ఇప్పుడు 1 ధూపవేదిక, 2 బలిపీఠం. ఓకే, 3 విషయం చూస్తాం. 3వ మాట అదే నిర్గమకాండం 31 అధ్యాయం 31 మొదటి నుంచి. దేవుడు ఆ పని కొరకు ఏ బలిపీఠం గురించి చెబుతున్నాడో, ఏ మందసము గురించి చెబుతున్నాడో, ఏ ధూపవేది గురించి చెబుతున్నాడో, ఆ పని కొరకంతా ఒక ప్రత్యేకమైన వాడు ఉన్నారంట తల్లి గర్భం నుంచి. చదవండి 31 నుంచి. యెహోవా అంటే దేవుడు ఇలా చెబుతున్నాడు, చూడుము బాగా, నేను యోదా గోత్రములో నుండి హూరు మనవడను. మీకు అర్థమైందా? ఊరు వేరే, ఊరు వేరే. అర్థమైందా? ఊరు వేరే, ఊరు వేరే. ఊరు మనవడు, ఊరు కుమారుడు. అదేనా? ఇప్పుడు ఈ ఇద్దరు ఎవరు వచ్చారంట? బెసలేలు అనే వ్యక్తి అంట. ఎవరంటే బెసలేలు. బెసల కాదు, బెసలు అంటున్నారే, బెసలేలు కాదు, బెసలేలు. స్తోత్రం కలుగును గాక. బెసలేలు ఎవరేమంటే ఏంటంటే యోదా గోత్రములో ముద్రించబడిన వాడు. అంటే యోదా గోత్రములో దేవుడి కొరకు, దేవుడి పని కొరకు, దేవుని మందిరము కొరకు, దేవుని ప్రత్యక్ష గుడాల కొరకు, వేదిక కొరకు, ధూప వేద కొరకు, బలిపీఠం కొరకు, మందసము కొరకు ఒక ప్రత్యేకంగా దేవుని ఆత్మ కలిగిన వాడిగా ఎంపిక చేయబడిన వాడు. కొట్టు సపడ గట్టిగా స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. దేవుని పని కొరకు అభిషేకించబడిన వాడు. అందరూ కాదు, ఒక్కడే. ఎవరంటే బెసలేలు. యోదా గోత్రములో ఎన్నిక చేయబడిన వాడు. యోదా గోత్రములో ఎంపిక చేయబడిన వాడు. ప్రత్యేకంగా దేవుడి ప్రణాళికలో ఉన్నవాడు, దేవుడి ఆలోచనలో ఉన్నవాడు. అందరూ కాదు, ఒక్కడే. ఇతడు మొదటి వాడు. స్తోత్రం కలుగును గాక. కింద 2వ వాడు ఉన్నాడు. చదవండి. విచిత్రమైన పనులు చేయుటకును, బంగారముతోను, వెండితోను, ఇత్తడితోను చేయుటకును, పొదుగు చేయుటకై, సానబెట్టుటకును, కర్రలను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్య వివేకముల సమస్త పనులను నేర్పువానికి కలుగునట్లు వానికి దేవుని ఆత్మ అంటే వివేకము కావచ్చు, విద్య కావచ్చు, జ్ఞానం కావచ్చు, విచిత్రమైన ఈ పనులన్నీ చేయటకంట దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఎవరైనంటే బెసలేలు. స్తోత్రం కలుగును గాక. బెసలేలు ఏమందంట? దేవుని ఆత్మతో నింపబడ్డాడు. ఎవతానంట? దేవుని ఆత్మతో నింపబడ్డాడు. నెక్స్ట్ కిందకి. మరియు నేను దాను గోత్రం ఏంటంట? ఐసామా కుమారుడైన పైసా కాదు, అహిసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు. స్తోత్రం కలుగును గాక. యెహోషువకేమో కాలేబు తోడు, ఏలియాకేమో యెహోషువ తోడు, మోషేకేమో యెహోషువ తోడు. ఇది ఎంత వాస్తవమో అదే విధంగా ఇదిగో బెసలేలుకంతా దేవుడి పనిలో నిమగ్నం అవ్వటానికి, దేవుడి పని కొరకు ప్రత్యేకించబడటానికంట తోటి సహాయకుడుగా దాను గోత్రం వచ్చిన వాడే అహోలియాబు. స్తోత్రం కలుగును గాక. ఈ ఇద్దరే చేయాలి ఏ పని చేసినప్పుడే కానీ. ఎవరు?
బెసలేలు, అహోలియాబు. వీళ్ళిద్దరు ఏమయ్యారంటే ప్రాముఖుడేమో బెసలేలు, ఈ బెసలేలుకి సపోర్ట్ ఎవరు చెప్పన్నా? అహోలియాబు. అహోలియాబు. స్తోత్రం కలుగును గాక. ఈ ఇద్దరు మీకు అర్థం కావాలి. యేసు ప్రభువు కూడా గ్రామాల్లో సువార్త ఉంచాడు ఇద్దరిని పంపించాడు. అందరంతా ఇద్దరిని. ఇద్దరు ఎందుకంటే చెప్పండి, నేను చెప్పలేమండి, త్వరగా చెప్పండి, ముగిస్తా. త్వరగా చెప్పాలి. ఇద్దరు దేనికి? ఆయన ఇద్దరు దేనికి? తోడు నీడ, తోడు నీడ, తోడు నీడ. అభికి తోడు ఎవరు? అభికి అభిలాషి తోడు ఎవరు? సౌమ్య. సౌమ్యకి నేడెవరు? అభిలాషి. స్తోత్రం కలుగును గాక. నీకు అర్థం కాదు చెబుతున్నా. స్తోత్రం కలుగును గాక. ఇద్దరు అవసరం. తోడు నీడ, పాలు నీళ్లు. చెప్పరే, పాలు నీళ్లు అవసరం. నీళ్ళు ఎక్కడ? పాలు, పాలకు నీళ్లు. అవునగా చెప్పండి. ఇప్పుడు దేవుని పని చేయడానికి తోడెవరు? బెసలేలికి ఒక్కడే కాదు, బెసలేలికి తోడెవరు? అహోలియాబు. అహోలియాబు. వీళ్ళిద్దరు ఎవరయ్యారంటే దాను గోత్రములోను యోధా గోత్రములోను దేవుని పని కొరకు ప్రత్యేకంగా ఎంచబడిన వారు. వీళ్ళు ఎవరయ్యారంటే దేవుని ఆత్మతో నింపబడిన వారు, ప్రవశించి ఆత్మతో నింపబడిన వారు, దేవుని జ్ఞానముతో నింపుకున్న వారు, ప్రత్యేకముగా పరలోకం నుంచి పంపబడిన కోట్ల వచ్చి నింపబడిన వాడే బెసలేలు. స్తోత్రం కలుగును గాక. అందరి మీద ఉన్నదే, అందరం కాదు. అందుకే దేవుని మందిరానికి అందరూ అర్హులు కాదు. అందరూ అర్హులు కాదు. కట్టాలంటే దాన్ని పెట్టి కొట్టాలి. దానికి ఏమన్నారంట? పెట్టి కొట్టాలి దానికి. చూడండి, ఇక్కడ అన్నాడు, ఒక ధూపవేదిక, ఒక బలిపీఠము, ఒక మందసం. ఈ ప్రపంచంలో ఎవరికైతే పనికి రాదు అని చెట్టు పక్కనేశారో ఆ పనికి రాని చెట్టులో నుంచి పనికొచ్చే పదార్థాలు చేయించాడు. స్తోత్రం కలుగును గాక. బాగా వినాలి. పనికి రాని చెట్టు అనుకున్నారు మనుషులు. ఈ తుమ్మ చెట్టు కదా మనకెళ్ళి తుమ్మ చెట్టులకి, ఈ తుమ్మ చెట్టు వల్ల మనకు ఉపయోగం ఏంటలకి, మనకు వడ్డీ తుమ్మ చెట్టులకి అనుకుంటే దేవుడు చెప్పాడు, ఒరే బాబు నువ్వు చెయ్యాల్సింది ఆ తుమ్మ చెట్టుతోనే. విలువ లేని చెట్టుకి విలువనిచ్చాడు. బలహీనమైన చెట్టుకి బలం వచ్చింది. బలహీనమైన చెట్టుకి ఒక గల పదార్థం దాంట్లో నుంచి తీసుకొచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు చెప్పాలి? ఈరోజు చాలా మంది కూడా ఈ శక్తి ఎవరు యాక్సెప్ట్ చేయరు. చేస్తారంటే ఎవరు దీన్ని ప్రేమించాలి? ఈ శక్తులకి ఎందుకు? మనకు నచ్చిన చెట్లు కావాలి. బాగా పోయిన మీ లోపల చాలా విలువైన చెట్లు ఉన్నాయి. దేవదారు మురాములు ఉన్నాయి, ఖర్జూర చెట్లు ఉన్నాయి, ఏమండి ఈత చెట్లు ఉన్నాయి, తాటి చెట్లు ఉన్నాయి, తేగి చెట్లు ఉన్నాయి, ఏమండి ఎన్నో విలువ చెట్లు ఉన్నాయి ప్రకృతిలో. అంతకంటే ఇంకోటి ఉంది విలువైంది, ఏంటంటే ఎర్ర చంద్రం ఉందా? గంధపు చెట్లు ఉన్నాయా? గంధపు చెట్లు ఉన్నాయి, ఎర్ర చందనం ఉంది, ఎవడే లెబోన్ చెట్లు ఉన్నాయి, దేవదారు మరానులు ఉన్నాయి. ఎన్నో విలువైన చెట్లు ఉంటే అవన్నీ పక్కన పెట్టి విలువ లేని చెట్టు గురించి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఈరోజు? చెప్పాలి. ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు? విలువ లేని చెట్టు గురించి దేవుడు ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు? ఈ చెట్టులో ఏదో ఒక ప్రత్యేకమైనది ఉంది. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప చెప్పాడు దేవుడు. చాలా గొప్పవాడు దేవుళ్ళకి. చాలా మందిని కూడా కొంతమందిని విలువలేని వ్యక్తులుగానే చూస్తారు. విలువలేని వ్యక్తులుగానే చూస్తారు. మనుషుల ఆలోచనలో ఉన్నవారు మాత్రం ప్రేమిస్తున్నారు. కానీ ఈ లోకంలో ఎవరైతే నీచులై ఉంటారో వారు దేవునికి కావాలి. ఎవరు కావాలంటే దేవునికి? ఈ లోకములో జ్ఞానము లేకుండా చూసినా వారు దేవునికి కావాలి. ఈ పాట నుంచి మనకి ఏం జరుగుతుందో చెప్పండి. శక్తి మనకి ఏం జరుగుతుందో చెప్పండి. ఒక ఆత్మీయ భావం మనకు నేర్పుతుంది. ఒక తుమ్మ చెట్టు మనకు ఒక ఆత్మీయ భావం నేర్పుతుంది. ఇంకొక విషయం చెబుతాను, బాగా వెళ్ళండి. తుమ్మ చెట్టుతో మంచిగా మందసం చేశారు, ఏమండి ధూపవేదిక చేశారు. బాగా వెళ్ళండి. ఈ రెండింటికంట
ఎత్తడి రేకు బంగారపు రేకు, ఎత్తడి రేకు బంగారపు రేకు పొదిగించారు. ఈ మూడు విషయాలు మనకేం కదా చెప్పండి. విలువ లేని చెట్టుకి విలువ వచ్చింది. దేనివల్ల? బంగారాన్ని పొదిగించారు, బంగారాన్ని పొదిగించారు. విలువ లేని చెట్టుకి రాగిని పొదిగించారు. దేనికి? విలువ వచ్చింది. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ బంగారము రాజరికాల గుర్తుగా ఉంది. దేని గుర్తుగా ఉందంట? రాజరికం. బంగారం దేని గుర్తుగా ఉందంట? రాజరికం. మరి ఇద్దరు దేని గుర్తుగా ఉంది? దేవుని ప్రతిదండన, తీర్పు. ఇద్దరి దేవుని తీర్పు. కాబట్టి దేవుని తీర్పు, దేవుని పరిపాలన, దేవుని న్యాయమైన పరిపాలన, ఈ రెండు మిక్సింగ్ అయ్యి ఒక బలహీన చెట్టుని దేవుడు ఎన్నుకొని సమాజానికి ఒక బలమైన మాట చెప్పాలి అనుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈ లోకంలో ఎవరు ప్రేమించలేని చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టు ఏం చెట్టు అంటే ఒక తుమ్మ చెట్టు. తుమ్మ చెట్టు. ఈ తుమ్మ చెట్టుని దేవుడు ఎక్కడ చేశాడు? మోషే అడిగాడు, ఎందుకు ప్రభు తుమ్మ చెట్టు ఎందుకు అన్నాడా? అనల యాక్సెప్ట్ చేశాడు. చెప్పింది ఎవరు? దేవుడు. చేసింది ఎవరు? బెసలేలు. ఎన్నది ఎవరు? మోషే. మ్యాప్ మోషే చేతిలో ఉంది. ఆ మ్యాప్ ప్రకారము బెసలేలును అహోలియాబు ఈ పని కొరకు పూనుకున్నారు. వీళ్ళిద్దరే కాదండి, వీళ్ళ జతకు అనేక మంది స్త్రీలు పూనుకున్నారు, అనేక పురుషులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు చెప్పనా? వీళ్ళిద్దరు వీళ్ళందరూ చేతులు కలిపి ఒక నూతనమైన ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడి కొరకు నిర్మించారు. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. ఇది మనకు అర్థమైతే మందసానికి 2 కర్రలు ఉంటాయి. మైటానికి ఎన్ని కర్రలు ఉంటాయి? 2 ఉంటాయి మందసానికి. ఇప్పుడు ఈ 2 కర్రలు 4 రంధ్రాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి అంటే 4 రంధ్రాలు. ఈ మందసాన్ని ఎంతమంది పోయారు? మందసాన్ని 4 పోయారు. వెనకెత్తారు, ముందెత్తారు. ఇప్పుడు ఇందులో మనకి ఏమర్థం చెప్పనండి? సంఘానికి 4 కాళ్ళు. సంఘానికి చెప్పరే, కళ్ళు కాదు, ఎన్ని కాళ్ళు? 4 కాళ్ళు సంఘానికి. ఇప్పుడు ఈ సంఘానికి 4 కాళ్ళు. ఈ సంఘం పోయవలసింది దేవుడి యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క తీర్పులు, దేవుని యొక్క ప్రేమను, దేవుని కృపను, దేవుని బోధను ఈ 4 కాళ్ళు సంఘం ఏంటంట? మోయాలంట. స్తోత్రం కలుగును గాక. ఈ 4 కాళ్ళు ఏడున్నాయో చెప్పాలి త్వరగా. ఏడున్నాయంట అపోస్తుల కార్యం. వాక్యం దేవుడు చెప్పొచ్చు అలాగే. అపోస్తుల బోధ యందును, సహవాసముందును, రొట్టె విషయందును, ప్రార్థన యందును 4. ఎన్నుంట? 4 ఉన్నాయి. ఈ 4 విషయాలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే సంఘం మోగవలసిన బాధ్యతని, సంఘం చేయవలసిన బాధ్యత, సంఘం ఉండాల్సిన బాధ్యత. అందుకే బోధ యందును, సహవాసమందును, రొట్టె విషయందును, ప్రార్థన యందు 4 విషయాలు. ఎన్ని విషయాలంట? 4. అంటే సంఘానికి 4 విషయాలు తెలియాలి. స్తోత్రం కలుగును గాక. ఆయనకి మహిమ కలుగును గాక. అందుకే ఒక బలహీనమైన పదార్థముల నుంచి ఒక ఘనమైన పదార్థము వచ్చింది. ఒక బలమైన పదార్థం ఇది. అంటే పనికిరాని పదార్థం ఏదైతే ఉందో ఈ పనికిరాని పదార్థంలో నుంచి పనికొచ్చే పదార్థాన్ని దేవుడు తీసుకొచ్చాడు. సమాజంలో పనికిరాని వారు ఎవరైతే ఉన్నారో ఈ పనికిరాని వాళ్ళనే దేవుడు పనికొచ్చే వారిగా నిలబెట్టాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి. లింక్ అర్థమవుతుందా? నెలకు అర్థమవుతుందా? బాగా వినాలి. ఇంకొక మాట చెప్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, త్వరగా 1వ అధ్యాయం 27వ వచనం. 1వ అధ్యాయం 27వ వచనం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకూడదంట. ఏ శరీరం అర్థమండి?
ఏ మనుషుడైనా సరే జ్ఞానం ఉన్నా జ్ఞానం లేకపోయినా, చదువు ఉన్నా చదువు లేకపోయినా, రంగు లేకపోయినా, ఏమంటే విద్య లేకపోయినా సరే, ఏ మనుషుడైనా సరే, పామరుడు కావచ్చు, జ్ఞానవంతుడు కావచ్చు, సంపన్నుడు కావచ్చు, విద్యావంతుడు కావచ్చు, బలహీనుడు కావచ్చు, ఏ వ్యక్తి సరే కావచ్చు, ఏ వ్యక్తి అయినా సరే కావచ్చు, దేవుని ఎదుట ఆ శరీరం ఉప్పొంగకూడదు, అతిశయపడకూడదు, ఉప్పొంగకూడదు, అతిశయపడకూడదు. స్తోత్రం కలుగును గాక. చదవండి. ఈ లోకములో ఏదైతే జ్ఞానం చెప్పుకుంటున్నారో ఆ జ్ఞానాన్ని సిగ్గుపరచడానికి ఎన్నుకున్నాడంట. ఏ జ్ఞానాన్ని? లోక జ్ఞానం గొప్పదన్నారు కదా ఈ లోకంలో. ఎందుకంటే వేల రూపాయలు డొనేషన్లు కట్టి, లక్ష డొనేషన్ కట్టి విద్య నేర్చుకుంటున్నాం కదా, అందుకే లోకపు విద్య గొప్పదని చెబుతున్నా ఈ లోకంలో. నేనంటున్నాను, నా దేవుడు అంటున్నాడు, ఈ లోకపు జ్ఞానము వెర్రితనము అన్నాడు. ఏమన్నాడు? వెర్రితనం అన్నాడు ఈ జ్ఞానాన్ని. ఎందుకు వెళ్తాను చెప్తానంటే, ఈరోజు స్కూళ్ళల్లో ర్యాగింగ్, హాస్టల్లో ర్యాగింగ్, కాలేజీల్లో ర్యాగింగ్, కుటుంబాల్లో ర్యాగింగ్, సమాజంలో ర్యాగింగ్. ఏమండి ర్యాగింగ్ లేదా? చాలా రకాల ర్యాగింగ్. వీళ్ళందరూ ఎవరు? విద్య లేని వాళ్ళ? లేదు, అందరూ విద్య ఉన్న వాళ్ళే. ఏమంటే హాస్టల్ అయితే మహా భయంకరంగా కొట్టినాను పిల్లలండి. అలాగే తెలుసా అండి, చాలా భయంకరంగా. లీడర్లు ఉంటారు, దాంట్లోనే లీడర్లు ఉంటారు. ఇది ఒక ర్యాగింగ్, ఇది ఒక భయంకర ర్యాగింగ్ హాస్టల్లో. వీళ్ళు ఎవరైనా అంటే విద్య కలిగిన వాళ్ళు. అందుకే దేవుడు చెప్పాడు, వాడు బాబు ఈ లోకపు జ్ఞానము వెర్రితనము అన్నాడు. అంటే ఏంటి? పిచ్చి జ్ఞానము అన్నాడు. దీన్ని ఏమన్నా పిచ్చి జ్ఞానం. మనుషులు పిచ్చిది ఉండాలి. కూటి కోసం కోటి విద్యల కోసం ఉండాలి. స్తోత్రం కలుగును గాక. కూటి కోసం కోటి విద్యలంట, కూటి కోసము కోటి విద్యలంట. ఈ కోటి విద్య కోసం ఏముండాలంట? ఏ విద్య ఉండాలి? మనిషిని జ్ఞానపట్ల బతకడానికి. ఎన్నో జీవితాలు మోసం చేయాలి, ఎంతో మందిని పాడు చేయాలి, ఎన్నో కుటుంబాలు కూలగొట్టాలి, ఎన్నో కుటుంబాలు పాడైపోవాలి. అందుకని అనేక రకాల వాళ్ళు ప్రపంచంలో ఉన్నారు. కాబట్టి ఈ జ్ఞానము వెరితనం అన్నాడు దేవుడు. వెరితనం అన్నాడు. ఇకపోతున్నాడు, ఇదిగో జ్ఞానులుగా పిలవపట్ల చూసినవా, వీళ్ళని సిగ్గుపరచాలి. వీళ్ళు ఏం చేయాలంటే సిగ్గుపరచాలి. ఎవరు కావాలి సిగ్గుపరచాలంటే? ఈ లోకములో వెర్రివారు. ఈ లోకములో వెర్రివారు కావాలి దేవుడికి. దేవుడికి జ్ఞానవంతులు అవసరం లేదు. దేవుడికి జ్ఞానవంతులు కానివ్వండి, సంపన్నులు కానివ్వండి, దేవుడికి అవసరం లేదు. మరి ఎవరు కావాలి దేవుడికి అంటే? బలహీనులు కావాలి, వెర్రివారు కావాలి లోకంలో. ఎందుకంటే వెర్రివారు దేవుడిని చేతులకు వస్తే బలవంతులుగా మాట్లాడు. స్తోత్రం కలుగును గాక. ఎట్లా చెప్పండి, చదవండి. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో ఏదట? బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అలాగా ఎన్నికైన వారిని ఏం చేయాలట? వ్యర్థము చేయటకు లోకములో నీచులైన వారిని, తొలగింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నికల్లోకి చేసుకుంటాడు. స్తోత్రం కలుగును గాక. ఇందులో ఒక చిన్న మాట చెప్తాడు దేవుడు. బలవంతుల్ని సిగ్గుపరచడానికి, జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. అంటే చాలామంది ఉన్నారు, నేను ఒక వ్యక్తి గురించి చెబుతున్నాను అంతే. ఎక్కడో అడవిలో పశువులు కాస్తాను. ఏం కాస్తానంట? పశువులు కాస్తాను. పశువులు కాసేవాడిని దేవుడు ఎన్నుకున్నాడంట. ఎడంట? పశువులు కాసేవాడిని దేవుడు ఎన్నుకున్నాడంట. ఎందుకు ఎన్నుకున్నాడు చెప్పండి? సమాజంలో బలవంతులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, సంపన్నులు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు. ఏమండి అనేక రకాల విద్య కలిగిన వాళ్ళు ఉన్నారు కదా సమాజంలో కదా. మరి వాళ్ళందరిని పక్కన పెట్టి ఎక్కడో చదువు లేని వాడిని, జ్ఞానము లేని వాడిని, తెలివి లేని వాడిని ఎక్కడో చిప్పును తగిలించుకొని, గొంగల మీద వేసుకొని, ఎక్కడో అడవిలో ఆవులు తెచ్చుకునేవాడు ఎందుకు దేవుడికి? ఆవులు తెచ్చుకునే దేవుడికి ఎవరి వ్యక్తి?
నా చేసి దారి చెబుతారట. దావీదు గొర్రెలు కాసి నావులు గాయల స్తోత్రం కలుగును గాక. ఆవులు కాసిన ఒక ఆయన ఉన్నాడు. ఆవులు కాసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు చెప్పనా? ఇంకా మీరు చెప్పండి. ఏసేపు కాదు, ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి. చూడడానికి ఎవరన్నా? ఆమోసు గ్రంథం, ఆమోసు గ్రంథం, ఆమోసు గ్రంథం తరగదు. ఆమోసు గ్రంథం మొదటి అధ్యాయం, మొదటి వచనం. ఆమోసు గ్రంథం మొదటి అధ్యాయం, మొదటి వచనం. యూదా రాజైన ఉజ్జియా దినములలో ఇశ్రాయేలు రాజుకు యెహోషువ కుమారుడైన యెరోబాము దినములలో భూకంపము కలగటానికి 2 సంవత్సరాలకు ముందుగా, అంటే అప్పటికి యెరోబాము దినాలలో ఉన్నాడు. ఈ యెరోబాము దినాలంటే దేవుని ఉగ్రత, దేవుని తీర్పు ఆనాటి కాలం మీదకి వచ్చిందంట. తెకోవ అనే ప్రాంతం మీదకి రాబోతుందంట. ఈ ప్రాంతం మీదకి రాబోతుండగా, ఈ బలమైన భూకంపం రాబోతుండగా, ఈ భూకంపం గురించి చెప్పటానికి ఎక్కడో ఆవులు వచ్చుకునే వాడిని దేవుడు ఎన్నుకున్నాడంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కింద చదువుతాం, కిందకి. యెహోవా సియోనులో నుండి అక్కడ పూర్తి అవ్వలేదుగా. ఇశ్రాయేలు గురించి తెకోవలో ఏంటంటే పశువుల కాపర్లలో ఆమోసునకు కనబడిన ప్రత్యక్షత, కనబడిన ప్రత్యక్షత, కనబడిన ప్రత్యక్షత. అంటే చాలా మంది కాపర్లు, పశువుల కాపర్లు, కానీ తెకోవ అనే ప్రాంతంలో ఒకరున్నాడు. ఆయన ఎవరు చెప్పనా? ఆమోస్. ఆమోసు అనగా మీకు అర్థం చెప్పనండి, భారము మోయేవాడు, భారము మోయేవాడు. ఆమోసు అనగా పేరు అర్థం చెప్పనండి, భారం మోయేవాడు, భారాన్ని భరించేవాడు, భారాన్ని మోసేవాడు. అంటే దేవుని భారాన్ని మోయగలిగిన వాడు, దేవుని ధర్మశాస్త్రం మోయగలిగిన వాడు, దేవుని కృపను మోయగలిగిన వాడు, దేవుని ఆలోచన మోయగలిగిన వాడు, దేవుని చిత్తాన్ని మోయగలిగిన వాడు, దేవుని ఆలోచన చెప్పగలిగిన వాడు ఎవరంటే ఆమోస్. ఆమోస్, ఆమోస్. ఎందుకు ఈ ఆమోస్ అనంటే దేవుని చిత్తాన్ని ప్రకటించాలి. ఆ ప్రాంతంలో భూకంపం రాబోతుంది. ఆ ప్రాంతంలో రాబోతుందంట, భూకంపం రాబోతుంది. కాబట్టి రాబోతున్న భూకంపాన్ని తప్పించుకోవడానికి ముందుగా దేవుని ప్రత్యక్షత ఆమోసు కాడికి వచ్చిందంట. ఆమోసు వాళ్ళ దేవుడి కాడికి దేవుని వాక్కు ఆమోసుని ఎత్తుకుంటూ పోయిందంట. ఆమోసుని ఎత్తుకుంటూ పోయిందంట. చూడండి అక్కడ, ఎక్కడ పశువులు కాస్తున్నాడు కాపర్లలో. పొలంలో ఉన్నాడు, పశువులు కాస్తున్న పొలంలో ఉంటే పొలంలో ఉన్న ఆమోసు కాడికంతా దేవుని ప్రత్యక్షత వెళ్ళిందంట. స్తోత్రం కలుగును గాక. చక్కటి చేద్దాం. మీకు అర్థం కాదు ఈ ముక్కు కూడా. ఇంకా ఎందుకంటే సమాజానికి పనికిరాని వాడు సమాజం బయట ఉంటాడు, సమాజం బయట ఉంటాడు. కానీ బయట ఉన్నవాడిని, సమాజం బయట ఉన్నవాడిని సమాజంలోకి దేవుడు తీసుకొచ్చాడు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఎక్కడో పొలములో ఉన్నవాడు పొలముల గదిలో ఉండాల్సింది నడి సమాజంలో ఉండాలి, మనుషుల మధ్యలో ఉండాలి. ఎందుకంటే నా కొరకు గలమెత్తి ప్రకటించాలి, నా కొరకు నిలబడాలి నువ్వు అని అక్కడ ఉన్న వాడి తీసుకొచ్చి సమాజంలో పెట్టాడు. సమాజానికి ప్రకటించటానికి ఒక ప్రవక్తగా. స్తోత్రం కలుగును గాక. వాళ్ళ తల్లి కానీ, వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ తండ్రి కానీ, వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ స్నేహితులు కానీ ఎవరికి తెలియదు. రాబోయే కాలానికి, రాబోయే తరానికి ఒక బలమైన ప్రవక్తగా ఉంటాడు. ఆమోసు సంగతి ఎవరికి తెలియదు. కానీ తెలియకుండానే ఒక బలహీనుడి దేవుడు ఎన్నుకొని ఒక బలమైన వ్యక్తిగా సమాజంలో నిలబెట్టాడు. ఎక్కడో అడవిలో ఉన్న తుమ్మ చెట్టు సమాజంలోకి వచ్చింది అందమైన పాత్రగా.
అర్థమైందా? మీకు అర్థమైందండి? అడవిలో ఉన్న తుమ్మ చెట్టు సమాజంలోకి వచ్చింది. అడవిలో ఉన్న బలహీన చెట్టు సమాజంలోకి వచ్చింది. ఎక్కడికి? దేవుని ప్రత్యక్ష గుడారములోనికి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఎంత వాస్తవమో ఇది కూడా అంతే వాస్తవం. ఎవరికి పనికి రారనేసి వాళ్ళు ముద్ర వేసి లోకం నుంచి బయటకు పంపిస్తుంటారో, వీళ్ళకి విలువ లేదు, వీడికి చదువు లేదనుకుంటారో, ఈ వ్యక్తిని దేవుడికి కావాలి. ఈ వ్యక్తి దేవుడికి కావాలి. దేవుడికి కావాలి. విషయం చెప్పనా? ఒక మాట చెప్తాను, చాలా ఆశ్చర్యపడుతుంది మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. త్వరగా ముగించుకుందాం. మొదటి పత్రిక 6వ అధ్యాయము 19, 20. 6వ అధ్యాయం 19, 20. మీ దేహము దేవుని వలన ఏదేంటంటే మీ దేహము దేవుని వలన అనుగ్రహించబడింది. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు. మీరు మీ సొత్తు కాదు. మీరు మీ సొత్తు కాదు. నెక్స్ట్ మరి ఎవరి సొత్తు ఇది? మీరు విలువ పెట్టి కొనబడిన వాడు కనుక. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చాలా గొప్పవాడైన పనికి రాని మనల్ని నాకు దొరుకుతున్నాడంట. మరి ఆడదామని ఒకప్పుడు మన ఊరు అంటే చెప్పలేవండి అదల్లారా. అక్కడ చెప్పండి, తమ్ముళ్ళు చెప్పండి. కాదు, ఒకప్పుడు మన ఎవరు మీరు చెప్పాలి నా నిజంగా ఇదొక రకమైన భయం. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. మామ్మ చెమ్మల కాంతి మరేం చూద్దాం బాబు, వద్దు దాని దొరి బాబు తలకి ఫ్రూట్ ఎడగలుగుతుంది. ఫ్రూట్ ఓదయ అన్నట్టుకుంది. ఇప్పుడు స్తోత్రం కలుగును గాక. మనం ఎవరు వాళ్ళకి ఒకప్పుడులకి విలువ లేని వాళ్ళము. మనం ఎవరు? మనము విలువ లేని వాళ్ళము. మనము విలువ లేని మన బ్రతుకులకు విలువ వచ్చింది. విలువ లేని జీవితాలకు విలువ వచ్చింది. ఎవరు చెప్పనా? యేసు క్రీస్తు రక్తము ద్వారా విడిపించబడి కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కున్నాడు. ఎవరి నుంచి? అపవాది బంధకాల నుంచి, అపవాది చేతుల నుంచి, అపవాది అధికారముల నుంచి మనము కొనబడ్డాం. మనం కొనబడిన వారం. ఈ వస్తువుని కొనుక్కున్నా నా కొరకు పని చేయాలి. ఈ వస్తువుని కొనుక్కున్నా నా కొరకు పని చేయాలి. ఈ వస్తువుని కొనుక్కున్నా నా కొరకు పని చేయాలి. ఈ వస్తువు ఒక ఆయన కొనుక్కున్నాడు. ఈ వస్తువు ఎవరి కోసం పని చేయాలి? ఆయన కోసం. మనం చేస్తున్నా మనం చేయం. దేవుడిని గెలిపించట్లేదు, అపవాదిని గెలిపిస్తున్నాం. దేవుణ్ణి గెలిపించట్లేదు, అపవాదిని గెలిపిస్తున్నాం. ఎందుకు? నీ పాడైపోయిన దేహము ఆయన కాపాడి, రక్షించి, విమోచించి, వెలపెట్టి కొనుక్కున్న తర్వాత కూడా మరలా లోకంలో పడిపోయి, బురదలో పాపంలో పడిపోయి నీ దేహం వల్ల మళ్ళా దేవునికి చెప్పండి విలువ కొనుక్కుంటుంది అంటున్నాడు. మునుపు మీరు ప్రాచీన స్వభావంలో మీరు ఉన్నారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22, 24. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22, 24. కావున మునుపటి జీవితంలో అయితే మనం మోసపోయిన వాడు, మనం మోసం చేసిన వాడు. మోసం చేయలేదా? మోసకరమైన జీవితం మంది. ఏ జీవితం మంది? మోసకరమైన జీవితం మంది. దురాశ వలన చెడిపోవు ప్రాచీన స్వభావం ఉంది. చూడండి, ప్రాచీన స్వభావం ఉంది. ఇప్పుడు దాన్ని వదులుకొని నీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారమై ఏనదా నీతియు యథార్థమైన
దేవుని పోలికగా రక్షింపబడిన ఏంటంట? నవీన స్వభావం అంట. నవీన స్వభావం దేవుడి స్వభావం, ప్రాచీన స్వభావం అపవాది. అంటే నవీన స్వభావము ధరించుకున్నాయి అన్నాడు. చిన్న విషయం ఏంటంటే బాగా లింక్ కలుపుతుంది, బాగా లింక్ తెలుస్తుందిగా ఆలోచించండి. ఏదైతే తుమ్మ చెట్టు ఉందో, తుమ్మ చెట్టు నుంచి పదార్థం బయటకు తీశారా? తీసి దానికి ఏం చేశారు? బంగారంతో పొదిగించారు. బంగారంతో పొదిగించారు, ఎండితో పొదిగించారు, రాగితో పొదిగించారు. ఇప్పుడు దీనికి ఇల్లు వచ్చిందా రాలేదా? అదేవిధంగా చెడిపోయిన స్వభావము కలిగిన మనము దేవుడు ఈ చెడిపోయిన లోకములో నుండి, ఈ చెడిపోయిన పాపములో నుండి మనల్ని ప్రత్యేకముగా అపవాది అధికారము నుండి, అపవాది బంధకాల నుండి విడిపించి విమోచన కలగజేసి పరిశుద్ధ జీవితం ఇచ్చి మనల్ని ఎలా పెట్టి కొనుక్కున్నాడు. మనల్ని కూడా ఎలా పెట్టి కొనుక్కున్నాడు. మనం ఎవరు చెప్పనా? ఆయన సొత్తు. మనం ఎవరు? మనం ఆయన సొత్తు. ఆయన సొత్తు అంటే దేవుడు ప్రత్యేకించుకున్న సొత్తు. దేవుడు ప్రత్యేకించుకున్న సొత్తు. దేవుడు కూడా ప్రత్యేకమైన ఎంచబడిన సొత్తు. ఎలా వచ్చిందండి ఇది? యేసుక్రీస్తు రక్తము ద్వారాగా. ఏం జరగండి? ఇది యేసుక్రీస్తు రక్తము ద్వారాగా మనం కడగబడ్డాం. కడగబడిన అనుభవం ఉంది. కడగబడిన అనుభవం. విషయం చెప్తాను, చూపిస్తాను. దావీదు కుమారుడా, నన్ను దాటిపోమక్కయ్యా, నన్ను దాటిపోమక్కయ్యని ఒక గుడ్డివాడు కేక వేస్తుంటే, ఈ కేక మనకు అర్థం కావాలి. ఈ కేక మనకు అర్థం కావాలి. ఏందయ్యా ఈ కేక? దాటిపోతున్నాడు. ఏందయ్యా కేక? దాటిపోతున్నాడు. నిన్ను దాటిపోతున్నాడు. నిన్ను ప్రభు శరీరము, ప్రభు రక్తము నిన్ను దాటిపోతుంది. కొట్టు చప్పల గట్టిగా, ఉత్సాహంగా దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతకాలము దేవుడి శరీరము, దేవుడి రక్తము నిన్ను దాటిపోతుంది. దావీదు దాటిపోతున్నాడు. ఎంతకాలం అంటావు? రక్షణ లేకుండా ఎంతకాలం అంటావు? బాప్తిజం లేకుండా ఎంతకాలం అంటావు? ఆయన శరీరం తెలియకుండా ఎంతకాలం అంటావు? ఆయన రక్తం తాకుండా ఎంతకాలం అంటావు? దాటిపోతుంది. శరీరం దాటిపోతుంది. నిన్ను దాటిపోతుంది. రక్తం దాటిపోతుంది. శరీరం దాటిపోతుంది. ఎంతకాలం నాకు అడుగుతున్నాడు. ఎంతకాలం దాటిపోతానన్నా అంటున్నాడు దేవుడు. అందుకే దావీదు కుమారుడా దాటిపోమక్కయ్యా, అంటే నువ్వు లేవు. నిన్ను దాటిపోతుంది శరీరం. దేవుని రక్తం దాటిపోతుంది. దేవుని శరీరం దాటిపోతుంది. దేవుని ఇవ్వబడిన మొక్క నేను దాటిపోతుంది. సింహించ రక్తము ఆ గ్లాస్ నిన్ను దాటిపోతుంది. ఎంతకాలం బాప్తిజం లేకుండా అర్థమైందా? ఎంతకాలం దాటిపోతుంది. దావీదు కుమారుడా నన్ను దాటి పోవద్దయ్యా. అడిగారు కన్నా, ప్రభా నీ శరీరము నన్ను దాటిపోవద్దయ్యా, నీ రక్తము నన్ను దాటిపోవద్దయ్యా. మీరు వేసావా? దాఖలు ఉన్నాయా? లేవు. దాటిపోతున్న శరీరము, దాటిపోతున్న రక్తము, దేవుని భవిష్యత్తు జ్ఞానము దాటిపోతుంది. ఎంతకాలం ఉంటావు బాప్తిజం లేకుండా? ఎంతకాలం ఉంటావు? దాటిపోతుంది. అందుకే అన్నాడు ఆమోసుని ఎత్తుకుంటూ పోయింది ఆమోస్ కాడికి. ఎంత గొప్పవాడండి ఆయన. స్తోత్రం కలుగును గాక. దాటిపోనీకండి.
దాటిపోనీకండి. ఒక మాట బైబిల్లో రాయబడింది ఆయన గురించి. తీతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, తీతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చదవండి. ఏమంటున్నాడు? యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఏమన్నాడంట? తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి అన్నాడు. రాబోతున్న భావి తరాలకు, రాబోతున్న కుటుంబాలకు, రాబోతున్న జీవితాలకు దేవుని భవిష్యత్తు దాటిపోతుందయ్యా. ఎంతకాలం అంతా దేవుని భవిష్యత్తు దాటిపోతుంటే నీ గురించి ఆలోచించిన భవిష్యత్తు, నీ కొరకు కన్న కళల గురించి ఆ భవిష్యత్తు దాటిపోతుంటే ఎంతకాలం అంటావు అంటున్నాడు. నా కుమారుడా, నేను దాటిపోతున్నాను. నా కుమార్తె, నేను దాటిపోతున్నాను. అందుకే దేవుని భవిష్యత్తు, దేవుని జ్ఞానము, దేవుని రక్తము, దేవుని శరీరము నేను దాటి ముందుకు పోతున్నా కదా. ఎంతకాలం ఉంటావు ఎవరికి తెలియదు కదా. ఎంతకాలం బతుకుతావు ఎవరికి తెలియదు కదా. కానీ నీ గురించి ఆలోచించిన భవిష్యత్తు, ఎంతో గొప్పది. ఒక అందమైన భవిష్యత్తు ఇవ్వాలని, ఒక అందమైన భవిష్యత్తు ఇవ్వాలని దేవుడు ఎన్నో కళగన్నాడు. ఆ కళలన్నీ కూడా నిరాశలుగా మారిపోతున్నాయే. భవిష్యత్తు అంతా కూడా పాడైపోతుంది. దానితో చిరిపోతున్నారు కదా. ఎందుకు అన్నాడు దావీదు కుమారుడా, దాటిపోమక్కయ్యా. నీ శరీరం దాటిపోకూడదు ప్రభా. నీ రక్తంలో కావాలి, నీ శరీరం కావాలి ప్రభా. ఎందుకంటే నీ కొనబడాలి ప్రభా. నీ కొనబడాలంటే ఆయన దాటిపోతున్నాడు. సీనాయి కొండను చూపించిన మాదిరి, సీనాయి పర్వతం చూపించిన మాదిరి దాటిపోలేదు మనుషులను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు. నీ దాటిపోతున్న శరీరం అంటే నేను దాటిపోతున్నప్పుడు దేవుడు చాలా బాధపడుతున్నాడు, ఏడుతున్నాడు. అయ్యో, ఇంకెంతకాలం నా బిడ్డను దాటిపోవాలి, కొట్టుకుంటుందేమో, తీసుకుంటుందేమో, తాగిద్దేమో అని దేవుడు అంట బాధపడుతూ ఈ గిలాసు ఎక్కడికి పోతే ఆడ దేవుడు ఉంటాడు, ఈ ముక్క ఎక్కడికి పోతే దేవుడు అక్కడికి వెళ్ళిపోతున్నాడు. కారుతున్న శరీరముతో, కారుతున్న బ్లడ్తో, ఇరిగిన శరీరముతో ఆయన మన కాడికి వచ్చిపోతుంటే ఇంకెంత కాలం మనం బాప్తిసం పొందుతామంటే నాకు ఆశ చచ్చిపోలేదు, నా ఆశలు ఉన్నాయి, నా కోరికలు ఉన్నాయి, ఇప్పుడు నాకు బాప్తిసం నాకు అవసరం లేదని నేను అనుకున్నాను. కానీ ఏ రోజు ఏది సంభవించేది ఎవరికి తెలియదు కదా. నువ్వు కన్ను మూస్తే దేవుని రాజ్యం కనపడాలి. నువ్వు కన్ను మూస్తే దేవుడు ఎదురు కనపడాలి. కనపడాలంటే కనపడాలి, దేవుని రెక్కలు కనపడాలి, దేవుని రెక్కలు కనపడాలి. నీ కొడుకు మిగిలిపోయాడు, నీ కూతురు మిగిలిపోయింది, నీ బిడ్డ మిగిలిపోతున్నారు. శరీరం దాటిపోతుంది, దాటిపోతుంది. మీ కుటుంబం దాటిపోతుంది, శరీరం, మీ కుటుంబం దాటిపోతుంది, శరీరం దాటిపోతుంది. ఏమడగాలి? దావీదు కుమారుడు దాటిపోమక్కయ్యా, దావీదు దాటిపోమక్కయ్యా అని నువ్వు వేడుకోవాలి. అందుకే బలహీనమైన చెట్టు బలమైన వస్తువు తయారైంది. పాడైపోయిన జీవితాలు బాగు చేశాడు. స్తోత్రం కలుగును గాక. కలిగి మీరు ఆలోచించండి. ప్రోమైన దేవుడు ఉంటారా? దేవుడు గొప్పవాడు. అందుకే తుమ్మ చెట్టులో నుంచి మెరుగుతున్న భావం చెప్పన దాటిపోకూడదు, పదార్థము దాటిపోకూడదు. ఒక బలహీన చెట్టే ఒక అందమైన గుడారంలోకి వచ్చింది, ఒక మహిమగిలిన గుడారంలోకి వచ్చింది. దేవుని ప్రత్యక్షత, దేవుని మహిమ దిగిన ఆ షేప్లోకి వచ్చింది పదార్థం, దేవుని మహిమలోకి వచ్చింది పదార్థం. అదే విధముగా లోకంలో చెడిపోయి నిన్ను కూడా దేవుని మహిమలోకి తీసుకొచ్చింది. నేను తీసుకొచ్చింది ఎందుకు చెప్పన్నా? దేవుని కొరకు ఘనమైన పదార్థంగా నువ్వు
వాడబడాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చాలా గొప్పవాడు. అందుకే అంటాడు, అయ్యా నువ్వు విలువ పెట్టి ఆలోచించండి. దేవా అంటే అభిహోమకయ్యా, నా గురించి నీవు ఎంతో ఆలోచించే భవిష్యత్తు ఉంది. నాకెంతో భవిష్యత్తు ఉంది ప్రభా. ఆ భవిష్యత్తు చెడిపోకూడదయ్యా, ఆ భవిష్యత్తు జ్ఞానం చెడిపోకూడదు ప్రభా. ఆ భవిష్యత్తులో నేనుండాలయ్యా, నేనుండాలి, నా గర్భంలో పుట్టిన వాళ్ళు ఉండాలి ప్రభా అని నువ్వు వేడుకోవాలంట దేవుడిని. పేతురు చెబుతున్నాడు సంఘానికి, సంఘమా మీకు భవిష్యత్తు జ్ఞానం ఉంది. సంఘమా మీకు భవిష్యత్తు జ్ఞానం ఉంది. భావి తరాలకు మీరు చెప్పాలి, రాబోయే తరాలకు చెప్పాలి. మీరు చెప్పాలంటే మనమే ఆ భవిష్యత్తులో ఉండాలి. మన ఎవడంట ఆ భవిష్యత్తులో ఉండాలి. ఉంటే రాబోతున్న భావితరాలకు మనం ఏం చేద్దామంట, దేవుని జ్ఞానం గురించి చెప్పగలగాలి. స్తోత్రం కలుగును గాక. నిన్ను కొనుక్కున్న దాని కొరకే, నిన్ను పిలిచిన దాని కొరకే, నిన్ను అభిషేకించిన దాని కొరకే, నిన్ను దేవుని ఆత్మతో నింపుకున్న దాని కొరకే. ఎందుకంటే అసలేలు ఎలాగైతే నింపబడ్డాడో మనము కూడా అదే విధంగా నింపబడ్డా. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. మనము కూడా దేవుని ఆత్మతో నింపబడ్డాం, దేవుని కృపతో నింపబడ్డాం, దేవుని ప్రవచనతో నింపబడ్డాం. కాబట్టి మనం ఏ స్థలం నిలబడ్డాం అక్కడ దేవునికి మహిమ కలగ జరిగిందంట. ఆయనకి స్తోత్రం కలుగును గాక. ఆలోచించండి, ఆలోచించండి. ఒక బలహీనమైన చితిలో నుంచి ఒక బలమైన పదార్థము వచ్చింది. ఒక బలహీనమైన కుటుంబాలు ఈరోజు బలవంతులైన కుటుంబాలుగా మార్చబడ్డాయి. కారణం చెప్పన, మనం విలువ పెట్టి కొనబడిన వారు, విమోచించబడిన వారు, విమోచన విడిపించబడిన వారు. ఎక్కడ చెప్పన, సాతాను అధికారములో నుండి, సాతాను అధికారములో నుండి మనం విడిపించబడ్డ. స్తోత్రం కలుగును గాక. చివరి మాట చెప్పి ప్రార్థన చేస్తారంటే, బెల్లంపల్లి ప్రాంతంలో మొన్న సెప్టెంబర్, మన పోయిన నెలలో అంతకుముందు ముందు ఆగస్టు లాస్ట్ వీక్లో ఫాస్టింగ్ డే స్టార్ట్ అయింది. 50 రోజులు, ఎన్ని రోజులు అంట, 50 రోజులు ప్రార్థన స్టార్ట్ అయింది. ఒక ఆమె గారు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఆ 50 రోజులు ఉపవాస ప్రార్థన కంట వచ్చి ఆ 50 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయిన దాకంట ఆ బెల్లంపల్లి ఉండదంట. ఆమె చదువు లేదు, ఏమీ లేదన్న. కానీ ఆమె అంట గత 3 సంవత్సరాలు జరిగిన సంగతి, 3 ఏళ్ళ కింద జరిగిన సంగతి ఏంటంటే, ఆమె ఆ ఫాస్టింగ్ పీరియడ్ అంతా అయిపోయిన తర్వాత దేవుణ్ణి మహిమతో నింపుకోనంత బయటకు పోయిన తర్వాత అంట సుమారు 20 కుటుంబాలు మార్చిందంట. చెప్పబడదాం గట్టిగా, చెప్పండి గట్టిగా. ఈ కుటుంబాలు 20 కుటుంబాలు, ఒక కుటుంబం కాదు, 2 కుటుంబాలు కాదు, 20 కుటుంబాలు మార్చి వాళ్ళ సువార్తను ప్రకటించి వాళ్ళంతా దేవునిలోకి వచ్చిందట. మన సాక్షి చెప్తున్నాం, మన రీసెంట్గా మన పోయిన వారంలో చెప్తున్న సాక్షి 20 కుటుంబాలయ్యా దేవుడు నా ద్వారా దేవుడి మందిరానికి నడిపించాడు. 20 కుటుంబాలు, ఒక కుటుంబం కాదు, 2 కుటుంబాలు, 20 కుటుంబాలు చేసుకొచ్చాను. ఈ రోజు నువ్వంటే మారిపోతున్నారు. అమ్మో మేరాలమనేది ముందు మారిపోతున్నారు. ప్రార్థన రాకుండా ఆలోచించండి. మన ద్వారా రాబట్టబడాలి కానీ మన ద్వారా బయటికి పోకూడదు. ఆమె అంటుంది, 20 కుటుంబాలు దేవుడికి అప్పగించానయ్యా. చదువు లేదు నాకు, కానీ దేవుడిచ్చిన జ్ఞానముతో, దేవుడిచ్చిన ప్రేమతో అనేక మందికి దేవుడి మాటలు అందించి ఇదిగో నన్ను కాపాడినందుకు కృతజ్ఞతగా దేవుడికి 20 కుటుంబాలు అప్పగించా. మరి నువ్వేం చేసావు దేవుడికి? బాప్తిసం పొంది 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అవుతుంది. దేవుడికి ఏం చేశావు? దేవుడికి ఏం చేశామన్నా? కృతజ్ఞత అర్పణ ఏది? సమాధాన అర్పణ ఏది అంటున్నాడు. ఎంతమంది తీసుకొచ్చామో దేవుడి మందిరం వాళ్ళకి? ప్రవ్వా నన్ను చూసి ఎవరు రాదు ప్రభు చర్చికి? అవునా, ఎవరు రాదు? మన
మన సాక్ష్యం పనిచేయాలి సమాజంలో. మన సాక్ష్యం కట్టకుందనుకోండి, నిన్ను చూసి నీ ఎంత వస్తారో స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. నీ మాట చూసుకుంటారు నీ ఏమంటాడు, అక్క ప్రార్థన ఎక్కడ, అక్క ప్రార్థన ఎక్కడ అని వెంటబడి రావాలి. ఎందుకంటే సువార్తను ప్రకటించే బాధ్యత స్త్రీలకు అప్పగించాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా పునరుద్ధరణ సువార్త ఎవరు చెప్పారు? మొట్టమొదటిగా ఎవరు చెప్పారు? పురుషులా స్త్రీలా? స్త్రీలే. పునరుద్ధరణ సువార్తను మొట్టమొదటి ప్రపంచానికి అందించింది స్త్రీలే. అందుకే స్త్రీల సమూహం అన్నాడు దేవుడు. 68 కీర్తన 11 రాయబడిన మాట. 68 మంది కీర్తన గ్రంథంలో స్త్రీల సైన్యం అన్నాడు. స్త్రీల సైన్యం, దేవుని సువార్తలోని సైన్యం ఇది. దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్యం కొరకు అనేక మందిని మళ్ళించే వారు ఎవరైనా స్త్రీలే. స్త్రీలే స్త్రీలే మన ఏం చేస్తున్నామని తీసుకురావాలి మందిరానికి. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. చెప్పు, వాడి వెనక చెప్పు, సువార్త చెప్పు. అంతేగాని రోడ్ల మీద కూర్చొని, ఇళ్ళలో కూర్చొని, అక్కడ కూర్చొని, ఇక్కడ కూర్చొని సమయంతా వేస్ట్ చేసుకొని, ఏమండి సమయంతా వేస్ట్ చేసుకుని తర్వాత దేవుడి గురించి నిలబడిన తర్వాత వేషధారిని ఎవరో నాకు తెలియదంటే మనం చేసేది ఏమి? మీ పాస్టర్ గారు అంటే మా పాస్టర్ ఏం చేస్తారంటే, ఎవరు మా పాస్టర్ గారు ఎవరు ఏం చేస్తారంట? ప్రభా నేను చెప్పా, ప్రభా నేను చెప్పాను నాయన, నేను చెప్పాను నాయన, వాళ్ళకి చెప్పాను నాయన, వాళ్ళు ఎన్నో హేపని చెప్పారు ప్రభా. నేను రాజీవల్ల ప్రభా, మహోడపల్ల ప్రభా చెప్పేసి ఆ ఎన్ని ఎనుకోని నేను చెప్పా ప్రభా. రైట్ 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 ఏదమ్మా టీవీ అది ఏంటది? ఎల్ఈడి. స్వచ్ఛం పెరుగుతుంది కాక ఏంటని ఇది? ఎల్ఈడి. పెద్ద ఫ్రిడ్జ్, పెద్ద టీవీ ఇది. ప్రకృతి పెద్ద టీవీ. నువ్వు ఎక్కడ కూర్చున్నా, నువ్వు ఎక్కడికి పోయినా ఈ ప్రకృతి నువ్వు ఎక్కడికి పోవు అని కనపడుతున్నానికి ఎక్కడికి పోలేవు. నేను సరే ఎవరు సరే, నువ్వైనా నేనైనా ఎక్కడికి పోలేము. ఆయన కనపడతారు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే విలువ పెట్టి కొనబడిన మనము మన జీవితం ద్వారా ఒక నలుగురి వెలుగు ఇద్దాం. నువ్వు వెలిగించబడ్డావు కదా, నువ్వు వేరే వారిని వెలిగించాలి, వాళ్ళు వేరే వాళ్ళని వెలిగిస్తారు. ఈ విధంగా వెలిగించుకుంటూ పోతే చాలా మంది జీవితాలు మారతాయి. కాబట్టి అన్నాడు, మీరు విలువ పెట్టి అనబడ్డారు. ఒక విలువ లేని చెట్టుకి విలువిస్తే విలువ లేని జీవితానికి విలువ లేదంటారా? విలువ ఉంది. ఆ చెట్టుకి విలువ వచ్చింది, మనకు కూడా విలువ వచ్చింది. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. అందరూ మోకరిద్దాం, ఇంకా అందరూ మోకరిద్దాం, అందరూ మోకరిద్దాం, అందరూ మోకరిద్దాం. మోకరించే మోకరించండి, మోకరించలేని వాళ్ళు కూర్చోండి. దయచేసి అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. అందరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. త్వరగా సహకరించండి. బాప్టిస్టులు లేనివాడు వెనక మోకరించండి అమ్మా. బాప్టిస్టులు లేనివాడు వెనక మోకరించండి. బాప్టిస్ట్ తీసుకున్నంత దయచేసి ఎదరికి వచ్చేద్దాం, మోకరిద్దాం.